ఇప్పుడు అనిరుద్ధ్ గురించి చెప్పారు కాబట్టి యాక్చువల్గా ఆయన సినిమా చేసిన సినిమా కూడా ఆయన నచ్చబోతు చుట్టూ చేయడు. నాకు చాలా బాగా వచ్చింది ఆర్ఆర్ అండి. మొన్న వేయగానే మొత్తం మారిపోయింది, కలర్ మారిపోయింది కంప్లీట్గా. గమనించట్లేదు మీరు అసలు? అదే అన్నారు జనరల్గా, ఆయన ఏదో ట్వీట్ పెడతాడంట, జస్ట్ ట్వీట్ పెడితే అంటే మొన్న ఇండియన్ 2 సినిమాకి పెట్టలేదు అతను. అతను ఇండియన్ 2 చేసిన ఆయన సినిమా కూడా పెట్టలే. ఓకే, అంతకుముందు జైలర్ పెట్టాడు, మళ్ళీ తిని పెట్టి ఒకసారి ఆ ఫేవర్ కలర్ అన్ని మారినాయి ఒకసారి. అంటే ఫస్ట్ నుంచి ఎందుకు నేను కథ రాసినప్పుడు వీళ్ళకి ఫస్ట్ నరేషన్ ఇచ్చి మ్యూజిక్ సిటీకి స్టార్ట్ అయ్యే ముందు ఫుల్ నరేషన్ ఇచ్చా. పైగా బోర్ కొడతామో అనుకున్నా, అంటే ప్రతిదీ అర్థం అవ్వాలి సౌండ్ డిజైన్ కోసం అని చెప్పి ముందే చెప్పాడు. అనేది కొంచెం ఎక్కువసేపు చెప్తా, ప్రతి సీన్ లోతులు కూడా చెప్తే నీకు సౌండ్ ఎలా వెళ్ళాలి అని అర్థమవుద్ది అని 3 hours చెప్పాను. కదల్లా మనిషి. అయిన తర్వాత నేను హోటల్కి వచ్చాను, ఒక ఫైర్ సింబల్ పెట్టాడు. ఈ కథ ఫైర్తో రాశారు సార్, పెన్తో రాసినట్లేదు అని ఒక మిడ్ నైట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మరీ పంపించాడు. ఐ ఫెల్ సో నైస్. ఆ తర్వాత నుంచి ఏ సిట్టింగ్కి వెళ్ళినా సరే సాంగ్ సిట్ చేసినప్పుడు ఆ సాంగ్ బ్యాక్ స్టోరీ చెప్పేవాడు గుర్తుంచుకొని. సో ఆ ఎమోషన్ ఉంది కదా సార్ ఈ పాటలో, అది టచ్ చేయాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాను అని నాకు అర్థమైంది. నాకంటే ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు సినిమాకి, ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు దీన్ని అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు లాస్ట్ ఫేజ్ అప్పుడు వెళ్ళినప్పుడు నిద్ర లేకపోవడం వల్ల కొంచెం స్ట్రెయిన్గా ఫీల్ అయ్యా. ఒక 15 రోజులు నిద్రలేవు, ట్రావెల్, హైదరాబాద్, చెన్నై షఫుల్ కొడుతున్నాం, బాగా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నా. పక్కన వచ్చాడు, ఏంటి సార్ కొంచెం స్ట్రెస్గా ఉన్నారు అని. బ్లాక్ బస్టర్ కొడుతున్నాను సార్ అన్నాడు. నాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ కాదు, స్ట్రెస్ఫుల్గా ఫిజికల్ స్ట్రెయిన్ ఇది అని. ఫ్లైట్ ఎక్కి అయిపోయి సిట్టింగ్ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ వచ్చా. సో మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే మళ్ళీ మెసేజ్ ఉంది, శివ గారు ఎప్పుడు నవ్వుతుంటారు మా దగ్గర, కొంచెం స్ట్రెయిన్ కంపడ్డారు, అలా ఉండద్దు ఎప్పుడు నా దగ్గర, మీరు అలా ఉంటే బాగుండరు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. రిపీటెడ్గా నమ్మింది అనిరుద్ధ్ ఈ సినిమాకి, కొడుతున్నాం అని. అండ్ హిస్ సపోర్ట్ మర్చిపోలేని సపోర్ట్ అది మాత్రం.